అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్. జగన్కి సవాల్ వచ్చిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఎందుకంటే జగనన్న గురించి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి. మాట్లాడమా? మీ మీద ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ కేసులో. అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? జగన్మోహన్ రెడ్డికి దీనికంటే సిగ్గు చుట్టూ మరొకటి ఉండదు అనుకుంటా. తన సొంత చెల్లె నువ్వు తప్పు చేసినావు కాబట్టి భయపడుకుంటా తిరుగుతున్నావు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది. దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణం ఉంది. మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ చేయాల. కొన్ని వేల మంది చూస్తున్నప్పుడు నా సొంత చెల్లి పసుపు చీర కట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉంది ఇట్లని చెప్పి కొన్ని వేల మంది చూస్తుండగా కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా ఈ వైఎస్ షర్మిల సపోర్ట్ చేయలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఇదే షర్మిల రాత్రి పగలు కష్టపడలేదా? నిజం చెప్పండి, షర్మిల జగన్ గురించి ఏ రోజు సపోర్ట్గా నిలబడలేదా? పార్టీని తన భుజాల మీద పెట్టుకుని నడవలేదా? మనం అందరం మాట్లాడుకోవాలా. 2014లో జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు, జైల్లో కూర్చున్నాడు. అప్పుడు పార్టీని నడిపింది ఎవరు? ఈ షర్మిల కాదా? అదే విజయమ్మ కాదా? నిజానికి జగన్ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ షర్మిల గురించి ఎన్ని మాటలు మాట్లాడారని. ఏంటి, వైఎస్ఆర్ గారికి షర్మిల గారు పుట్టలేదా? విజయమ్మకి షర్మిల గారు పుట్టలేదా? అసలు జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలే లేదా? ఇలాంటి కామెంట్ మాట్లాడొచ్చా అండి? ఇప్పుడు కొంతమంది వైసీపీ మేధావులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెందుకురా, అరే జగన్ అన్న గురించి నీకెందుకురా, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి చిన్న పోరగాల ముందు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే ఈ రోజు నాకు కూడా బుద్ధి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడకపోతే నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి మాట్లాడకపోతుండే కదా. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అది విందాము. రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి, ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్, నేను చూసినాను ఇంట్లో ఉండి. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను గురి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన జగనన్న అట్లాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అరే జగనన్న మీద ఎన్ని కేసులు ఉన్నారా? 10, 12, 30. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ లిక్కర్ కేసులు కూడా యాడ్ అయినాయి. లిక్కర్ కేసులు కూడా యాడ్ అయినాయి. సో ఇదంతా ప్రాసెస్ ఏంటంటే లిక్కర్ కేసులో జగనన్న పేరు ఉంది కాబట్టి. సరే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు నేనేమైనా తప్పు చేస్తే నన్ను ఇక్కడే ఉరిదీయండి, జైలు వేయండి గిట్టని చెప్పి ఆ రోజు ముక్కు సిటీగా చెప్పేసిన. కానీ మన జగనన్న ఏ రోజు ఎందుకు చెప్తలేడు? అరే ఎందుకు చెప్తలేడంటో. మన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు లిక్కర్ స్కామ్లా నా పేరు ఉంటే నన్ను ఖచ్చితంగా ఉరేయండి లేకుంటే జైలు వేయండి గిట్టని చెప్పి అలాంటి మాటలు అసలు మాట్లాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద మనం చెప్పాల్సిన అవసరంలా. గూగుల్ కొడితే వచ్చేస్తాయి 30-40 వచ్చేస్తాయి. ఇప్పటికే 12 సిబిఐలు, ఈడీ 9, ఇంకా లిక్కర్ కేసులు యాడ్ అయితే ఇంకా పెద్ద చెప్పలేము. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన షర్మిల మాట్లాడుతూ ఉంది. అమ్మా మాట్లాడమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలా. ఇదే షర్మిల గురించి నేను కొన్ని మాటలు మాట్లాడాలా. నా కళ్ళ ముందే రాత్రి పగలు చూడకుండా 2014 జగన్మోహన్ రెడ్డి యాడున్నాడు నీకు తెలియదా అన్న? జైల్లో ఉన్నాడు. ఆ రోజు పార్టీని నడిపించింది ఎవరన్నా? తమ్ముడు నీకు తెలియదా? బాబాయ్ నీకు తెలియదా? ఆ రోజు నడిపించింది వైఎస్ షర్మిల, విజయమ్మ. ఆ విజయమ్మని పక్కన పెట్టేసిండు. ఓకే, ఈ షర్మిలని పక్కన పెట్టేసిండు. సీఎం పదవిలో కూర్చుంది ఎవరు? మన జగనన్న. సరే, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ ఒకళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు మన ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడతారు గిట్లా అని చెప్పి తెలుసుకొని ఉండాలా. కొద్దిగా చేసిందా? నీకు తెలియదానా? సరే, ఈ వైసీపీ కార్యకర్త, ఈ వైసీపీ జెండాలు మోస్తున్న వాళ్ళకి తెలియదా? మీ జగనన్న జైల్లో ఉన్నప్పుడు, మీ వైసీపీ డౌన్లో ఉన్నప్పుడు ఈ షర్మిల పని చేయలే మీకు? ఆ విజయమ్మ పని చేయలే? రాత్రి పగలు తెలియకుండా ఆడ ఈడ తిరుగుకుంటా ప్రచారం చేసుకుంటా ఆ రోజు మీ వైఎస్ఆర్సీపీ పార్టీని పైకి లేపిన వాళ్ళని మీరు మొత్తానికి కింద పెడితే ఇప్పుడు అదే చెల్లి జగనన్న నువ్వు తప్పు చేసినావు, జగనన్న నువ్వు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఈ లిక్కర్ స్కామ్లో నీ పేరు ఉందా? లేకుండా ఏమైనా రౌడీజాలు చేసినావా? లేకుండా ఏమైనా దందాలు చేసినావా? అందరూ తప్పు చేసినావు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వేమైనా తప్పు చేసినావు గిట్లని చెప్పి సొంత చెల్లెలే ప్రశ్నిస్తూ ఉంది. ఇంకా దీనికంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి ఈ సొంత చెల్లి చెప్పిన దానికి సరిపోయినాయి. మనం అందరం మాట్లాడుకోవాలి సీరియస్గా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినావు? పాదయాత్ర చేసుకుంటా అందరినీ ముద్దులు పెట్టుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా, దాంట్లో కూడా పెద్ద స్కామ్. అది పక్కన పెట్టేస్తే ఈ వైసీపీ పార్టీకి ఈ షర్మిల, విజయమ్మ లేకపోతే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఉండకపోతుండే. అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. ఎందుకక్క నువ్వు అట్లనే మాటలు మాట్లాడుతున్నావు? జగన్ అన్నకు అంత ధైర్యం లేదు. అదే ధైర్యం ఇట్లా ఉండుంటే అసెంబ్లీకి వెళ్ళి ఆ ఫైట్ చేసి ఈ ఫైట్ చేసి లిక్కర్ స్కామ్లో నా పేరు ఇరికిస్తా ఉన్నారు, అసలు లిక్కర్ స్కామ్లో నా పేరు ఎందుకు ఉంటుంది గిట్లని చెప్పి ఫైట్ చేయాల్సింది కదా. ఏ రోజు చెప్పడు. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్ అన్న పేరు చెప్పేస్తే ఇంకో 5 కేసులు యాడ్ అయితే 5 కేసులు ఒక 10 సంవత్సరాలు జైలు ఉంటాడు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాము. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒకటి మాట్లాడుకోవాలా. జగన్ గారు ఈ వీడియో ఇట్లా మీరు చూస్తే
మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. మీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది, మీ మాటల్లో తడబడుతుంది, మీ గుండెల్లో వణుకుబడుతుంది. మీరు ఏ రోజు జైలుకు పోతారో గిట్టని చెప్పి, మీరు ఏ రోజు అయితే ధైర్యంగా మాట్లాడతారో ఆ రోజు మీరు అసలైన జగన్ గిట్టని చెప్పి మేము అనుకుంటాం సార్. మీరు ఇంతకుముందు వేరేలా ఉంటుండే, ఇప్పుడు వేరేలా ఉంటున్నారు. ఇంతకుముందు ధైర్యంగా ఫైట్ చేస్తుండే, ఇప్పుడు అన్నీ ఏదో అయిపోయినట్టు, ఏదో దొంగ దొరికిపోయినట్టు గీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు పాత జగన్ సార్, మీరు మారిపోయారు. మీరు మారిపోయారంటే మీరు మారిపోయారు. ఇదండి ఇవాళ టాపిక్. నేను ఏమైనా పాయింట్లు మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ షర్మిల కానీ విజయమ్మ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అస్సలు లేదు. జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చోవడం ఖాయం.